వేదవ్యాస మహర్షి వచ్చాడు. వచ్చి ధర్మరాజా, దానం అంటే ఏ హేతువు లేకుండా చెయ్యాలి, దానం అంటే పవిత్రంగా ఉండాలి, దాన మహిమ చెబుతున్నా విను అని వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడు మహాత్ముడు అటువంటి గురువుగారు ఇప్పుడు మన అదృష్టవశాత్తు దాన మహిమ చెప్పాడు. వ్యాసుడు నారాయణ స్వరూపుడు, అటువంటి వాడు లేకపోతే ఈ ధర్మాలన్నీ ఎప్పుడో నశించిపోయేవట. అటువంటి వ్యాసుడు ఏమన్నాడు, ఒకప్పుడు ముద్గలుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. ముద్గల వంశంలో పుట్టినవాడు ఆయన కూడా. ఈ ముద్గలుడు ఈ మౌద్గల్యస గోత్రానికి మూలకారకుడైన ముద్గలుడు కదా, ఆయన చాలా పాతవాడు. ఆ తర్వాత ఆ వంశంలో పుట్టినవాడు కూడా ముద్గలుడు అంటారు. ఇప్పుడు కాశ్యపస గోత్రంలో ఉన్నవాడు అందరూ ఆ కశ్యపుడితో సమానులు అవుతారా? గోత్రం ఉండొచ్చు, ఆ కశ్యపుడే ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ ఆ పేరు పెట్టుకోవచ్చు. శ్రీవత్స గోత్రంలో పుట్టిన వాళ్ళంతా డైరెక్ట్గా శ్రీవత్సం అవుతారా? ఏదో అలాంటి వాడు పక్కన పెడితే. కాబట్టి ఎందుకంటే ఈ ముద్గలుడు కూడా ఆ ముద్గల వంశంలో పుట్టాడు. ఈయన ఉంచ వృత్తితో జీవించేవట. ఈయనకు ఒక భార్య, ఒక కొడుకు, కూతురు, నలుగురు మొత్తం. ఈ నలుగురు ఒక నియమంతో బతికారు. ఏమిటా నియమం? పూర్వం రైతులు పొలం కోసేశాక ఆ పొలంలో పడిన కొన్ని గింజలు వదిలేసేవారు. ఆ గింజలని రోజు వెళ్ళి కొంతమంది ఏరుకుని బతికేవారు. అలా రైతులు పంట కోసుకొని పోగా పొలములో నేల మీద పడిపోయినటువంటి గింజలను ఏరుకొని ఆ ఏరుకున్న గింజలతో ఆహారం వండుకు తింటే దానికి ఉంచ వృత్తి అని పేరు. ఆ ఉంచ వృత్తి కూడా రోజూ కాదట, పాడ్యమి మొదలుకొని చతుర్దశి వరకు పొలాల్లో తిరిగి ఈ భార్య, భర్త, వాళ్ళ అబ్బాయి, అమ్మాయి నలుగురు గింజలు ఏరుకొచ్చేవారు. ఆ గింజలు కూడా ఎంతవరకు ఏరాలి అంటే 4 కొంచముల కంటే ఏరకూడదు. మొత్తం మీద పాడ్యమి మొదలుకొని చతుర్దశి వరకు 14 రోజుల పాటు 4 కొంచముల ధాన్యం ఏరి తీసుకొచ్చేవారు. ఆ ధాన్యాన్ని పూర్ణిమ లేక అమావాస్య, పాడ్యమి నుంచి చతుర్దశి అయ్యాక అయితే అమావాస్య లేదా పూర్ణిమ, ఈ రెండింటిని పర్వదినాలు అంటారు. ఈ పర్వదినాన్ని వీళ్ళు ఈ 4 కొంచాల బియ్యంతో అన్నం వండి మంచి పప్పు, కూర ఇవన్నీ సిద్ధం చేసి తమకి దగ్గరలో ఉన్నటువంటి అతిథుల్ని పిలిచి వాళ్ళకి ఎంత పెట్టి మిగిలింది వాళ్ళు తినేవారు. అంటే 15 రోజులకు ఒకరోజు ఆహారం అన్నమాట. పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం అట. ఈ ఉపవాసం రోజుల్లో కేవలం మంచినీళ్ళు, కొంచెం పాలు తప్ప ఏమీ తీసుకోరు వాళ్ళు. 15వ రోజు అయితే పూర్ణిమ లేక పాడ్యమి ఈ ఏరుకొచ్చినటువంటి బియ్యంతో తయారు చేసిన అన్నం దేవతలకి నివేదన చేసి అతిథులకి పెట్టి మిగిలింది తినేవారు. అసలు ఎటువంటి మహాత్ములు పుట్టారండి ఈ దేశంలో. ఒకసారి ఈ ముద్గలుడు ఇలాగే అమావాస్య నాడు అన్నం వండాడు. ఆ సమయానికి ఒళ్ళంతా తూలిపోతూ ఉండగా పామర భాష మాట్లాడుతూ గ్రామ్యోక్తి అంటే పల్లెటూళ్ళల్లో మాట్లాడే పామర భాష, కుఖే కుఖో అంటారు కదా వాడు. ఎండే బాగున్నారా పద్మాకర్ గారా అన్నారంటే వాడు చక్కగా అగ్రహారం నుంచి వచ్చారని అర్థం. అలా పామర భాష మాట్లాడుతూ ఒక ఆయన వచ్చాడు. ఒళ్ళంతా ఏదో విచిత్రమైన గబ్బు వాసన, స్నానం సరిగ్గా చేయకపోతే ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చే వాసన, ఆ వాసనతో ఉన్నాడు. అంటే మనిషి దుర్వాసనతో ఉన్నాడు, తూలిపోతున్నాడు. భాష చూస్తే పామర భాష, వేషము దరిద్రంగా ఉంది, చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడు. గెడ్డం పెరిగిపోయి ఆ గెడ్డంలో కూడా రకరకాల వస్తువులు ఇరుక్కుపోయాయి. ఏవో తాటాకులు, ఏతాకులు ఇవన్నీ ఆ గెడ్డం నిండా దూరిపోయాయిట. ఆ మనిషిని చూస్తే ఎలా ఉంటాడో ఆలోచించండి. ఇంకా జుట్టు అట్ల కట్టింది, అట్టలు కట్టిన జుట్టులో కూడా పురుగులు, దోమలు, ఏగలు, గబ్బిలాయిలు ఇవన్నీ ఉన్నాయి. వీటితో వచ్చి కూడెడతావా అన్నాడు. ఎవరు వచ్చినా అతిథి అతే కదా, అతిథికి దేవుడితో సమానమైన స్థానం ఇచ్చారు. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత. అతిథి ప్రాకృత అపి, ప్రాకృతుడంటే అల్పుడు, ఎందుకు పనికిరాని సామాన్యుడు. ఎంత సామాన్యుడైనా ఇంటికి వచ్చిన అతిథి దేవునితో సమానము, అతనిని పూజించవలసినదే. ఇది మనకి ధర్మశాస్త్రం చెబుతున్నది. అందువల్ల ఈ ముద్గలుడు అతిథి రాగానే ఆయన్ని కూర్చోబెట్టి అన్నం పెట్టాడు. చాలదో పట్రా అన్నట్ట 4 కొంచాలతో వండిన అన్నంతా తినేశాడు. పూటకి 4 కొంచాలు తినేవట్టు ఆయన. ఇక మాయిదారి కంచం, ఆ కంచంలో వేయడం, ఈ కొంచెం తినడమే. ఇలా కొంచెం కొంచెం తినేవాడు కదా ఆయన. 4 కొంచాలు భోజనం చేసేసి సరిపోయింది, మిగిలింది మీరు తినండి అన్నట్ట. మిగిలింది తినండి ఏముంది, మొత్తం నాకేసి కొండంతా నాకి, కంచం నాకి, చెయ్యి కూడా నాకి, మెతుకు కూడా మిగల్చకుండా మిగిలింది తినండ్రా అని వెళ్ళిపోయాడు.
వీళ్ళు ఈ కొండ, ఆ కంచం ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టారు. ఇంకేముంది, పూర్తిగా ఉపవాసం ఉన్నారు. మళ్ళీ మర్నాడు పాడ్యమి మొదలుకొని పూర్ణిమ వరకు ఏకధాటిన మళ్ళీ 4 కొంచాలు పోగేశారు. మళ్ళీ అన్నం వండుకున్న సమయానికి మళ్ళీ ఆ పిచ్చాడు వచ్చాడు. పెట్టండి అన్నట్ట పెట్టేశారు, మొత్తం తినేశాడు. ఇలా 6 పర్వములు, అంటే ఇటు పూర్ణిమ అటు అమావాస్య, ఇటు పూర్ణిమ అటు అమావాస్య, మధ్యలో ఒక్కసారి కూడా గ్యాప్ ఇవ్వలేదట మాయిదారి మనిషి. వరసగా 6 పక్షములు వచ్చాడు ఆయన. అంటే 6 15 90 రోజులు వాళ్ళకి తిండి లేదు. దాన్ని బట్టి ఆలోచించండి. ఈ 90 రోజులకు ఒకసారి వాళ్ళు పాపం అలాగే ఉన్నారు, అవి పోగేసుకొచ్చారు. ఈ 90 ఏళ్ళు తిండి, 90 రోజులు తిండి లేదు. అయినా వచ్చిన వాడు వస్తూనే ఉన్నాడు, వీళ్ళు విసుక్కోకుండా ఆకేసి అన్నం పెడుతూనే ఉన్నారు. 6వసారి భోజనం చేశాక ఆ పిచ్చాడు ఇలా చూశాడు. వెంటనే కన్నీడు పెట్టేసుకున్నాడు. ముద్గల, నేను ఎంతోమందిని ఇలా మారువేషంతో పరీక్షించాను. నేనెవరినో తెలుసునా, రుద్రుడి అంశతో పుట్టిన దుర్వాస మహర్షిని. నేను దుర్వాసుణ్ణి. నీలాంటి సహనపరుణ్ణి ఎక్కడా చూడలేదు. పోను నువ్వంటే సహనంతో తపస్సు చేస్తూ తిండి లేకపోయినా నీ అన్నం నాకు పెట్టావు. నీ భార్య ఆవిడంత ఉత్తమురాలయ్యా. అసలు ఏమాత్రం విసుక్కోకుండా అతిథి కోసం అన్నం పెట్టింది. పోని మీ భార్యాభర్తలిద్దరూ మహాత్ములు. పిల్లలు అలా ఉండాలని ఉందా? తల్లిదండ్రులు ఎంత గొప్పవాడైనా పిల్లలు రౌడీలు అయ్యి ఉండొచ్చు. నీ కుమారుడు, నీ కూతురు సహనముతో తాము తినవలసిన తిండి అతిథికి పెట్టి ఏమాత్రం మనస్సులో బాధ లేకుండా, నన్ను కోపంతో చూడకుండా చిరునవ్వు నవ్వుతూ ఆహ్వానించారు. ఏం కుటుంబం ఇది! ఇలా ఉండాలి కుటుంబం అంటే. చౌవులకు ప్రేముడిల్చునని శంబును నాలుక, తాల్మి పెంపు ధర్మువును శమంబు త్రెక్కొను సముద్ధతి నాకలి, వీనిరంటను తవులవు జీవిత స్థితి విధాయకమన్నము. నీవు జీవితేచ్ఛ విడిచితి ఇప్పుడేమని ప్రశంస వనర్తు నిను తపోనిధి. ఓ తపోనిధి, నిజంగా తపోనిధి అంటే నువ్వే. ఏమి తపస్సు నీది! నాలుక రుచి కోసం వెంపర్లాడుతుంది. అదే ఆకలి వేసినప్పుడు రుచా పచ చూడదు, ఏదో ఒకటి నాలుక మీద పడాలి పడాలి అనుకుంటుంది. ఆకలితో ఉన్నవాడి నాలుక ఏదో ఒక ఆహారం నోట్లో పడితే బావుండు బాబోయని వెంపర్లాడుతుంది. ఆకలికి 5 నిమిషాలు ఓర్చుకోలేక అన్నం పెట్టని వాళ్ళని ఎంతోమంది శపించారు. కానీ నువ్వు ఆ ఆకలిని జయించావు, జిహ్వని జయించావు, ఈ ఇంద్రియాన్ని నాలుకని జయించావు. నీ ధైర్యంతో ధర్మాన్ని నిలబెట్టావు. ఆకలి వల్ల ధర్మం తప్పుతాడు, ఆకలి వల్ల ఇంద్రియ నిగ్రహం పోతుంది, శమం కోల్పోతారు చాలామంది. నేను చూస్తున్నాను కదండి. 5 నిమిషాలు నేను రోజు అన్నం పెట్టే చోట కూడా ఓసారి ఏమైంది, దసరాల రోజుల్లో ఒక ఆయనకి ఇడ్లీ పెట్టడం 1 అరగంట లేట్ అయింది. ఆయన రెచ్చిపోయాడంతే మా ఆవిడ మీద అనమాట. ఏమమ్మా నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా, ఇడ్లీ పెట్టవా, నీరసో చచ్చిపోతున్నాను అన్నాడు ఆయన. అంటే 10-15 నిమిషములు ఇడ్లీ పెట్టడం ఆలస్యం అయితే అన్నం రోజు పెట్టేవాడు కూడా వాడి దృష్టిలో దుర్మార్గురాలి. వాడి ముఖం జరుగుతున్న దానికి దర్పణం పడుతూ ఉంటుంది ముఖం. కానీ నీ ముఖం ఉందే ఇంత కూడా ఈ 6-15 90 రోజులుగా నేను చూస్తున్నాను కదా, ఇంత కూడా నీవు ముఖమును చిట్లించలేదు. ఆకలికి మాడిపోతున్నప్పుడు అవతలవాడు అన్నం అడిగేశాడు అనుకోండి అంతా, అప్పుడు మన ముఖంలో కొంత బాధ వస్తుంది. ముఖం చిట్లించి అనుకుంటాం పైకి అనలేకపోయినా. కానీ నీవు ముఖం చిట్లించలేదు, మనస్సులోనూ నన్ను తిట్టుకోలేదు. నీ కుటుంబం అంతా ఒకే విధంతో ఉన్నది. ఇంక నిన్ను ఏమని పొగడగలను? నీలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని పొగడటానికి నాలుక సరిపోదు. నీవు మహాత్ముడివి. మనస్సు ఇంద్రియములకు లొంగకుండా ఆ ఇంద్రియాలని అదుపులో పెట్టగలిగితే అటువంటి దానికి తపస్సు అని పేరు. ఇదిగో నేను మెచ్చుకున్నాను. ఇంద్ర, స్వర్గం నుంచి దేవదూత ద్వారా విమానాన్ని పంపు అని పైకి తిరిగి ఆజ్ఞాపించాడు దుర్వాసుడు. దుర్వాసుడు ఇక్కడెక్కడో భూలోకంలో ఒక ఆశ్రమంలో కూర్చుని, ఓరి ఇంద్ర ఒక విమానం పంపు దేవదూత ద్వారా, ఇతన్ని శరీరంతో స్వర్గానికి పంపుతాను అనగానే ఇంద్రుడు గజగజ వడిగిపోయి విమానం పంపేశాడు. అంటే దుర్వాసుడి తపశ్శక్తి అంత గొప్పది. ఒక విమానం వచ్చింది, అక్కడ ఆకాశంలో నిలబడింది. అందులో ఒక దేవదూత ఉన్నాడు. వినయంగా దుర్వాసుడికి నమస్కరించాడు, ముద్గలుడికి నమస్కరించాడు. దుర్వాస, నీ ఆజ్ఞ మాకు శిరోధార్యం. ఈతన్ని సకుటుంబంగా
సశరీరంగా స్వర్గానికి పట్టుకుపోతాననగానే దుర్వాసుడు దీవించి వెళ్ళిపోయాడు. ముద్గలుడు టక్కున విమానం ఎక్కి వెళ్ళిపోలేదు, విమానం వచ్చింది కదా అని. దేవదూతకి వినయంగా నమస్కరించి, దేవదూత స్వర్గం ఎలా ఉంటుంది, స్వర్గం కంటే ఇంకా గొప్ప లోకాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఆయన అన్నాడు, అద్భుతం అండి స్వర్గలోకం అంటే. అయ్యి బాబు ఏం భోగాలు, ఈ భూలోకంలో పుణ్యం చేసిన వాళ్ళు పుణ్యం వల్ల స్వర్గానికి వస్తారు. ఇంకా స్వర్గంలో మాత్రం పుణ్యం ఎవ్వడూ చేయలేడు, స్వర్గంలో కేవలం భోగాలే అనుభవించాలి. ఇక్కడ శరీరం విడిచిన వాళ్ళు, లేక నీలా అరుదుగా శరీరంతో స్వర్గానికి వెళ్ళేవాళ్ళు అక్కడ అద్భుతమైన దేవగృహాలలో రకరకాల దేవతా స్త్రీలతో రమిస్తూ సుఖంగా తిరుగుతారు. పుణ్యం ఉన్నంతకాలం అక్కడ సుఖంగా ఉంటారు. పుణ్యం క్షీణించగానే మళ్ళీ భూలోకంలో పుడతారు. పుణ్యం క్షీణించిన ఆ దేవలోకంలో ఉన్న జీవులు భూలోకంలో సంపదలున్నవాళ్ళుగాను పండితులుగాను పుట్టి ఇక్కడ మళ్ళీ వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల అయితే సంపదని లేక పాండిత్యాన్ని పెంచుకొని ఈ సంపదలతో మళ్ళీ దాన ధర్మాలు చేసి పుణ్యం పెంచుకుంటారు. అరుదుగా కొంతమంది పుణ్యాన్ని వృధా చేసుకుని ఆ సంపదల్ని దుర్వినియోగం చేసి ఎవరికీ అన్నం పెట్టక దాన ధర్మాలు చేయక భ్రష్టులైపోతారు. నీ పుణ్యం చాలా గొప్పది. నువ్వు దాదాపు 5 లక్షల సంవత్సరాలు స్వర్గంలో ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తావనగానే తర్వాత ఇంకేమున్నాయి లోకాలంటే ఈ స్వర్గలోకం అంటే అనేక లోకాలు వర్ణించి వీటన్నిటికంటే ఉత్తమోత్తం బ్రహ్మలోకం. నేను దేవదూతని, బ్రహ్మలోకం వరకే చెప్పగలను, ఇక కైలాస వైకుంఠ మణిద్వీపాలు వర్ణించలేను. బ్రహ్మలోకం మాత్రం పతనం లేని లోకం. బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడు ఒకవేళ పొరపాటున భూమికి వచ్చినా వాడు మళ్ళీ ఉత్తమ స్థితికి ఏ కైలాసమో వైకుంఠానికో పెడతాడు తప్ప నాశనం పొందడు. అక్కడ ఈ భోగాలకు అతీతమైన పుణ్యభూమి ఇది. ఉత్తమోత్తం అనగానే నాకు స్వర్గం వద్దు, నాకు వెడితే బ్రహ్మలోకం ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలని ఉన్నది. ఏదో పుణ్యం చేసాం, ఈ పుణ్యమునకు స్వర్గానికి వెళ్ళి భోగాలు అనుభవిద్దాం, మళ్ళీ భూమికి వద్దాం అనే కోరిక నాకు లేదు. భోగముల కోసం నేను దానం చేయలేదు. నువ్వు విమానం పట్టుకుని వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను అని అతడు కుటుంబంతో కలిసి ఇంకా అద్భుతమైన సాధన చేసి యోగాభ్యాసం చేసి తపస్సు చేసి చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అటువంటి మహాత్ముడు ముద్గలుడు దానము వల్ల బ్రహ్మప్రాప్తి పొందాడు. అన్నిటికంటే గొప్పదేమిటి? దానం. నువ్వు అరణ్యంలో ఉన్నంతకాలం దానం మానకు, రాజ్యంలోకి వచ్చాక దానం మానకు. దానము వల్ల ధర్మం పెరుగుతుంది, ధర్మం వల్ల తపస్సు పెరుగుతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే అయ్యి బాబోయ్ వీళ్ళు వచ్చారండి బాబు బియ్యం ఖర్చు అయిపోతున్నాయని ఏడవకూడదట. నేను చెప్పడం కాదు, భారత ధర్మం ఇది. అంటే మీరు ఏడుస్తారని కాదు నేను చెప్పేది, లేనిపోని గొడవ. భారతంలో ఏమన్నాడంటే మన ఇంటికి ఎవరైనా భోజనములకు వస్తే వీడు అన్నం తినేస్తున్నాడు, కొంచెం బియ్యం ఖర్చు అయిపోయాయి, కూరగాయలు ఖర్చు అయిపోయాయి, నెయ్యి ఖర్చు అయిపోయింది అనుకోకుండా ఎలాగూ ఖర్చు తప్పదు. నువ్వు ఎంత గెంచుకున్నా నీకు ఎంత అవ్వాలో అంత అవుతుంది. అదే భక్తితో ప్రేమతో చేస్తే ఇది అనంత పుణ్యం ఇస్తుంది. వీడికి శరీరంతో బ్రహ్మలోకానికి వెళ్ళే శక్తిని ఇస్తుంది. అలా నువ్వు దానం చెయ్యమని మహానుభావుడు వేదవ్యాసుల వారు ముద్గల చరిత్ర చెప్పాడు. ఇది చాలా గొప్ప చరిత్రట. ఈ చరిత్ర భక్తితో ఉన్నవాడు ఎప్పుడూ కూడా భూలోకంలో దరిద్రపు జీవిగా బతకడు, సంపదలున్నవాడుగా బతుకుతాడు, సకల శుభాలు పొందుతాడు. ఈ కథని పదే పదే మననం చేసుకున్నవాడు, అందులో రాత్రి పడుకునేటప్పుడు మననం చేసుకున్నవాడు ఎప్పటికీ స్వర్గం కూడా వెళ్ళాడు, బ్రహ్మలోకానికే వెడతాడని వ్యాసుడు చరిత్ర చివర ఫలశ్రుతిలో చెప్పాడు. ఈ కథ చాలా గొప్పది. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, చేదస్తూ అనుకున్నా సరే ఇది వినండి. విన్న కథని మననం చెయ్యండి, అస్తమానము మననం చెయ్యండి. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు ఈ ముద్గలుడి చరిత్ర కొంచెం గుర్తుకు తెచ్చుకోండి. అలా గుర్తుకు తెచ్చుకోగా ఎప్పుడో ఒకప్పుడు మనం శరీరం విడిచిపెడతాం కదా, అలా శరీరం విడిచిపెడితే వేరే కష్టపడక్కర్లేకుండా బ్రహ్మలోకానికి పెడతామని చెప్పాడు ఆయన. బ్రహ్మలోకం జిగీషతి, వాడు బ్రహ్మలోకాన్ని జయిస్తాడు. అంత గొప్ప కథ ఇది. అందుకే జ్ఞానులు ఈ కథని రాత్రి పడుకునేటప్పుడు తలుచుకునేవారు. మా నాన్నగారు మా చిన్నప్పుడు ఈ కథ చెప్పి మీరు రాత్రి పడుకునేటప్పుడు ఈ కథని తలుచుకుని పడుకోండి అనేవారు. అప్పుడు మాకు చిన్నప్పుడు కదా 5 ఏళ్ల వయస్సు 6 ఏళ్ల వయసులో తెలియదు. ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది, బ్రహ్మలోకాన్ని కూడా ఇచ్చే గొప్ప కథ ఇది అని.